అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. దానికన్నా ముందు కొంచెం గత నెల రోజుల నుంచి పార్టీలో ముఖ్యంగా కొంతమంది మంచి నాయకులు, ఒక చరిస్మా కలిగిన నాయకులు పార్టీలో చేరుతూ తెలుగుదేశం పార్టీకి ఒక విధమైన ఊపు వచ్చింది. ఆ విధంగా మేము జగన్మోహన్ రెడ్డిని మానసికంగా, రాజకీయంగా దెబ్బకొట్టే పరిస్థితులు ఉన్నప్పుడు కొంతమంది కొన్ని ప్రలోభాలకు గురై మా మీద లేనిపోని అభాండాలు వేస్తూ కొన్ని పత్రికల్లో కానీ, కొన్ని టీవీలలో కానీ కొన్ని వ్యాఖ్యలు రావడం జరిగింది. దానికి నాకు సంబంధించి కొంత వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మీ దగ్గరికి మాట్లాడుతున్నాను. అభివృద్ధి విషయంలో కావచ్చు, కార్యకర్తల విషయంలో కావచ్చు, సామాన్య ప్రజలు మా దగ్గరికి వచ్చినప్పుడు అందరికీ స్పందించి మా చేతనైన సాయం చేస్తూ మేము ముందుకు పోతున్నాం రవి ఆధ్వర్యంలో. అలాంటి పరిస్థితుల్లో నిన్నటి పేపర్లో, నిన్న కాదనుకుంటే మొన్న పేపర్లో బాబాయి బరితెగింపు అని ఒక గవర్నమెంట్ భూమి మీద ఒక విషయం రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కనీసం ఆ స్థలం ఎక్కడుందనేది కూడా నా పిల్లల సాక్షిగా నాకు తెలియదు. నేను అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి రాజకీయం చేస్తూ ఉన్నాం. మాకేం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు లేవు, పెద్ద పెద్ద సంస్థలు లేవు, బినామీలు లేవు, బినామీ సంస్థలు లేవు, బినామీ వ్యక్తులు లేరు.